ఓం నమో విఘ్నేశ్వరాయ. ఏకాదశ రుద్రక్షేత్రాల్లో ఉన్నటువంటి 11 రుద్రక్షేత్రాలు అమలాపురంలోని వ్యాఘ్రేశ్వర క్షేత్రం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహేశ్వరాయ. ఈ రుద్ర నామకంలోని మొట్టమొదటి విశ్వేశ్వరాయ రూపం ఉన్నటువంటి క్షేత్రం వ్యాఘ్రేశ్వరం. ఈ వ్యాఘ్రేశ్వరం గుడి ఇదండి. రుద్రక్షేత్రాల నుంచి మొదటిదైన ఈ వ్యాఘ్రేశ్వర క్షేత్రం అమలాపురం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. జస్ట్ ఒక 20 మినిట్స్ లోపల చేరిపోతాము. ఇది మనకి రూట్ అంతా పచ్చని కొబ్బరి చెట్లతో ఇలా ఉంటుంది. మార్గం కూడా అతి సులువుగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్, రాజగోపురం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి ఈ గుళ్ళో మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా వెలిసి ఉన్నారు. ఆ తర్వాత వ్యాఘ్రేశ్వర విశ్వేశ్వర రుద్రక్షేత్ర విశ్వేశ్వరాయ మనకి రుద్రనామకంలో ఉన్నటువంటి భగవన్ విశ్వేశ్వరాయ మొదటి రుద్రక్షేత్రం ఇది. ఈ రుద్రక్షేత్రంలో మనకి విశ్వేశ్వర రూపంలో లింగం ఉన్నది. ఇది అండి టెంపుల్ యొక్క ఆవరణ అంతా ఇలా ఉంటుంది. చుట్టూ పెద్ద ఆవరణలో మనకి కొబ్బరి చెట్లు, లోపల టెంపుల్ లోపల మీకు గుడిలో మీకు కుడివైపున అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఎడమ వైపున వినాయకుడు ఉంటారు, ముందు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. గోడలంతా కూడా మీకు ఎక్కడ శివుడి రూపాలు, అమ్మవారి రూపాలు అన్నీ ప్రతిష్ఠించి ఉంటాయి. బొమ్మ గోడల మీద చెక్కు ఉంటాయి. సో అక్కడ పంతులు గారు కూడా అక్కడే అందుబాటులో ఉంటారు. ఇది అమ్మవారి గుడి ఆవరణ ఇలా ఉంది. ఈ ఆవరణ దాటి మనకి బయటకు వస్తే ఇదంతా గుడి ప్రాంగణం. చుట్టూతో ప్రాంగణం ఇలా ఉంది, విశాలమైన ప్రాంగణం, కొబ్బరి చెట్లు. దీనికి కుడివైపున మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి లోపలే. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వెలిశారు. ఇక్కడ షష్ఠి రోజు ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తారు. మహిమగలటువంటి క్షేత్రం. ఇక్కడ పంతులు గారు కూడా చాలా చక్కగా అభిషేకాలు అవి చేస్తున్నారు. ఆయన ఎన్నో తరాల నుంచి ఉన్నవాళ్ళు మంచి అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇది రుద్రుల్లో మొదటి రుద్రక్షేత్రము. ఇక్కడ వ్యాఘ్రేశ్వరంలోని ఇక్కడ వినాయకుడి మండపం ఇది. ఇక్కడ వినాయకుడి మండపం ఇది మొత్తం ఇలా వినాయకుడి విగ్రహాలతో ఉన్నది. మనకి వ్యాఘ్రేశ్వరం మొదటిదే రుద్రక్షేత్రంలో. వ్యాఘ్రేశ్వరం దాటాక మనకు పెదపూడి మహేశ్వరాయ మహాదేవాయ వస్తుంది కదండి. రుద్రంలో మహాదేవాయ రుద్రలింగం అక్కడ ఉంది. తర్వాత ఇగురుసుమండలో త్రేంబకాయ, వక్కలంకలో త్రిపురాంతకాయ త్రిపురాంతక రుద్రాయ, నేదనూరులో త్రికాలాగ్ని రుద్ర రూపము, తర్వాత కాలాగ్ని రుద్ర రూపం ముక్కామల, అలా నీలకంఠాయ రుద్ర రూపం మసలపల్లి, పాలగుమ్ములో మృత్యుంజయ రుద్రుడు, తర్వాత సర్వేశ్వర రుద్రుడు గంగలకురు అగ్రహారం, తర్వాత గంగలకురులో మనకు సదాశివ రుద్రుడు, పల్లేటికురులో శ్రీమన్ మహాదేవాయ. ఇవన్నీ వరుసగా వీడియోలు వస్తాయి. ఇది మొత్తం వ్యాఘ్రేశ్వరం మొత్తం ఈ గుడి ఆవరణ మొత్తం చూడవచ్చు ఈ వీడియోలో. తర్వాత మిగతావన్నీ వరుసగా ఒక్కొక్క వీడియో తీసి పెడతాను. మొత్తం 11 రుద్రక్షేత్రాలు ఇవి అమలాపురంలో ఉన్నాయి. వ్యాఘ్రేశ్వరము, పెదపూడి, ఇరుసుమండ, వక్కలంక, నేదునూరు, ముక్కామల, మొసళ్ళపల్లి, పాలుగుమ్మి, గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు, పల్లేటికుర్రు. ఇవి మొత్తం అగ్రహారాలు. సో తర్వాత వీడియోలో అవన్నీ మీరు చూడవచ్చు. ఇది మొత్తం విశ్వేశ్వర రుద్ర రూపమైనటువంటి వ్యాఘ్రేశ్వరం అతిపెద్ద గుడి ఆవరణ. అక్కడ ఊరి వాళ్ళు వచ్చి చక్కగా పూజలు చేసుకుంటున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అక్కడ అభిషేకం చేయించుకుంటున్నారు. కళ్యాణాలు, అభిషేకాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు అక్కడ అయ్యప్పలు అభిషేకాలు చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య గుడిలోకి వెళ్ళాము. అక్కడ పంతులు రుద్రుడికి ఆరతి కార్యక్రమం, పూజా కార్యక్రమం అయ్యాక ఇది సుబ్రహ్మణ్యేశ్వర వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిశారు అక్కడ. ఇది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి.
మిగతా రుద్రక్షేత్రాల కోసం యూట్యూబ్ ఫాలో అవ్వండి. శశి జర్నీ అది నా యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ మిగతా 11 రుద్రక్షేత్రాలు, మిగతా 10 రుద్రక్షేత్రాలు దాంట్లో కవర్ చేశాను, తర్వాత పోస్ట్ చేస్తాను.